సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. వంట చేయటానికి అగ్ని ఎట్లా ప్రధాన సాధనం అయి ఉందో అట్లాగే మోక్షాన్ని పొందటానికి ఆత్మజ్ఞానం ముఖ్య సాధనం అయి ఉంది. ఇతర సాధనాలతో పోల్చినప్పుడు గురుబోధ అనే ఆత్మజ్ఞానం ఒక్కటే మోక్షానికి ఉత్తమమైన సాధనం. దేహమే నేను అనే భ్రాంతిని తొలగించుకొని ఆత్మే నేను అనే జ్ఞానాన్ని గ్రహించటమే నిజమైన జ్ఞానం అయి ఉంది. గురువు శిష్యునికి జ్ఞానాన్ని ఇవ్వటం అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వు దేహానివి కావు, నీ పరమేశ్వరుడు నీలోనే ఉన్నాడు, నీ ఆత్మను నువ్వు తెలుసుకొని నీ చైతన్యాన్ని నీ సత్తుతో కలపమని జ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ పరోక్ష జ్ఞానాన్ని శిష్యుడు అవగతం చేసుకునేటట్లు చేస్తాడు. దేహమే నేను అని అనుకోవటమే అజ్ఞానమని, దాని నుంచి విముక్తి పొంది జ్ఞానంతో జీవించమని శిష్యునికి గురువు బోధిస్తాడు. చిత్ సత్తుతో కలపటానికి కావలసిన సాధనా మార్గాన్ని బోధించి శిష్యుడు సచ్చిదానందాన్ని అనుభవించేటట్లు చేయగలుగుతాడు. జ్యోతిర్బ్రహ్మను అనుభవించటానికి, నాదబ్రహ్మను అనుభవించటానికి, శబ్ద బ్రహ్మను అనుభవించటానికి, అమృత బ్రహ్మను అనుభవించటానికి కావలసిన సాధనా మార్గాన్ని గురువు శిష్యునికి ప్రసాదించి శిష్యుడు తానే బ్రహ్మగా నిలిచేటట్లు చేయగలుగుతాడు. ఇదే ఆత్మజ్ఞానానికి నిజమైన మార్గం. లోకంలో సాధకునికి కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం అని అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఆత్మబోధకు, ఆత్మానందానికి జ్ఞాన మార్గం ఒక్కటే సరైన దారని ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ తెలియజేశారు. తపస్సు, మనోనిగ్రహం, శాస్త్రజ్ఞానం, జ్ఞాన విచక్షణ, వివేకం, శ్రద్ధ మొదలైనవి అన్నీ కూడా పారమార్థిక జ్ఞానాభివృద్ధిని కలిగిస్తాయే కానీ మోక్షానికి కావలసిన ఆత్మానందాన్ని మాత్రం ఇవ్వలేవు. గురువు ప్రసాదించే ఆత్మజ్ఞానం మాత్రమే ఆ అనుభూతిని, ఆ ఆనందాన్ని ప్రసాదించగలుగుతాయి. కావున సాధకుడు ఆత్మసాక్షాత్కార వైభవాన్ని గురుజ్ఞానం ద్వారా మాత్రమే పొందగలుగుతాడు. ఆత్మను తెలుసుకున్న వాడికి జీవితమనే శోక సముద్రాన్ని దాటడం తెలుస్తుంది. పుట్టింది దుఃఖించటానికి కాదు, ఆత్మానందాన్ని అనుభవించటానికి అని తెలుస్తుంది. ఆత్మ అంటే వస్తురహితమైన చైతన్యం అని సుందర చైతన్యానంద స్వామి వారు చెప్పారు. కాన ఆత్మను దర్శించటం అంటే ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలు కాకుండా శుద్ధ చైతన్యం అనే ఆత్మను తానే అయి ఉన్నాను అని గ్రహించగలగటమే. దీనికి సుందర చైతన్యానంద స్వామి వారు ఉదహరించిన ఉదాహరణను స్వీకరించిన బాగా అర్థం చేసుకోవడానికి వీలు కుదురుతుంది. భార్య మగబిడ్డను ప్రసవించింది. తపాలా ఆలస్యం చేత వార్త భర్తకు అందలేదు. తండ్రి కావటానికి భర్త ప్రతిక్షణం కుతూహలపడుతున్నాడు. యథార్థానికి తాను తండ్రియే అయినా ఇచ్చట కావలసింది తండ్రికి వార్త తెలియటమే కానీ తల్లి మళ్ళీ ప్రసవించవలసిన అవసరం లేదు. అలాగే మనం ఆత్మయే అయి ఉన్నాం, కావాల్సింది జ్ఞానం ఒక్కటియే. గురువు వద్ద జ్ఞానం పొందినా గమ్యం చేరటానికి భక్తి మార్గమని, యోగ మార్గమని పేర్లు చెప్పినా చెప్పకపోయినా కొన్నిటినైనా వాటికి అనుకూలంగా కొనసాగిస్తేనే ఏనాటికైనా లక్ష్యం సిద్ధిస్తుందని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులని యోగ ప్రవీణులు వివరించి ఉన్నారు. మంత్రమని, యంత్రమని, తంత్రమని కొంత తంతును చెప్పేవాళ్ళు ఉన్నారు. మధ్య మార్గంలో కాలానికి అనుకూలంగా శక్తియుక్తులను తగిన విధంగా శిష్యులను నడిపించటానికే ఈనాడు ఆత్మజ్ఞాన సాధన అన్ని విధాలా వీలు కుదిరేటట్లు ఆధునిక గురువులు అయిన కారణజన్ములు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. నేనే ఆత్మను అని తెలుసుకోలేని అజ్ఞానాన్ని గురువులు ఇచ్చే జ్ఞానమనే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయిస్తూ ఉన్నారు. రమణ మహర్షిని దర్శించిన ఒక సందర్శకుడు తరతమ భేదాలు లేకుండా అందరికీ ఒకటే బోధిస్తూ ఉన్నారు ఏమిటి అని అడిగితే, నేనేమి చెబుతున్నానయ్యా, అహంకారాన్ని తగ్గించుకోమంటున్నాను అని సమాధానం చెప్పారు. ఆత్మజ్ఞానాన్ని గురువు శిష్యులకు బోధించే విధానంలో వ్యత్యాసాలు అనేవి లేవు. అద్వైత మార్గంలో జీవించడానికి, అనుభూతిని పొందటానికి, ధరించటానికి గురువులు సాధనకు ఉత్తమ మార్గాన్ని చూపిస్తున్నారు. భారతదేశమందు కులాలు, మతాలు, జాతులు అంటూ పాటింపబడుతూ వస్తూ ఉన్న వ్యత్యాసభావం ఈ ఆత్మబోధ యందు లేదు. నేను అనే అహంకారం నుంచి విముక్తి పొంది జీవ చైతన్యమైన నేను అనే ఆత్మతో జీవించటమే ఆత్మ మార్గం, జ్ఞాన మార్గం అయి ఉన్నాయి. మోక్షం అంటే ఏమిటి? విముక్తి దేనికి విముక్తి? శరీరం నుంచి సాక్షి మాత్రంగా ఉన్న ఆత్మను వేరు చేసి దానితో పరిశుద్ధమైన మనస్సుగా మారి జీవించేటట్లు చేయడానికే ఆ విముక్తి. మాయ ఆవరించిన ఆత్మే జీవుడుగా ఉన్నాడు. ఆ జీవుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్న శరీరాన్ని, ప్రకృతిని, సంపదను శాశ్వతాలుగా భావించి స్వార్థంతో జీవించటానికే ప్రయత్నిస్తూ ఉన్నాడు.
మానవుడు మరణించక పూర్వం శివంగా భావించిన ఈ శరీరాన్నే మరణించిన తర్వాత శవంగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ రెండింటి మధ్య వచ్చిన అంతరం ఏమిటి? శరీరంలో ఉన్న జీవచైతన్యం ఆత్మ సత్ తొలగిపోవటం, మిగిలినవి అన్నీ అక్కడే ఉన్నాయి. శరీరంలో ఉన్న 1 జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, రుచి చూసే నాలుక, చర్మం. 5 2 కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, మూత్ర విసర్జన చేసేది శిశ్నం, మల విసర్జన చేసేది గుదం, మాట్లాడే నాలుక. 5 3 అంతఃకరణ చతుష్టయం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 4 పంచతన్మాత్రలు, శబ్దం ఆకాశగుణం, స్పర్శ గాలి గుణం, రూపం అగ్నిగుణం, రసం నీటి గుణం, గంధం భూమి గుణం. 5 పంచప్రాణాలు, లోనికి తీసుకునే గాలి శరీరంలో 5 రకాలుగా పనిచేస్తూ ఉంది. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం. 5 అనేవి అన్నీ కలిసి మానవుడు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా జడమైన 24 తత్వాలు 25వది అయిన జీవుణ్ణి కలిపి 26వది అయిన ఆత్మను గ్రహించడానికి, ఆత్మతత్వాన్ని అనుభవించటానికి అవరోధంగా నిలుస్తూ ఉన్నాయి. వాటిని తొలగించి ఆత్మతో జీవించటానికే గురువు వద్ద నుంచి శిష్యుడు జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అంటే చైతన్యం ఉండగానే, అంటే సచేతనంగానే శరీరంతో వేర్పడి ఆత్మతో జీవించే జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే బ్రహ్మ విద్యను నేర్చుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మ విద్యకు 2 దాతలు ఉన్నారు. నిజమైన మొదటి దాత శిష్యుడే. శిష్యుడు తన శరీరాన్ని, మనస్సుని గురువుకు అర్పించి గురువు వద్ద జ్ఞానం స్వీకరిస్తున్నాడు. ఎప్పుడైతే గురువు వద్ద శిష్యుడు ఆ విధంగా శారీరకంగానూ మానసికంగానూ విముక్తిని పొందాడో అప్పుడే మోక్షాన్ని పొందాడు. కాన శిష్యుడు గురువు మీద నమ్మకంతో, గురువు ఇచ్చే జ్ఞానం మీద విశ్వాసంతో నిరంతరం సాధన చేసి జ్ఞాననిష్ఠుడై ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానుభవాన్ని అనుభవపూర్వకంగా పొందుతాడు. చీకటిని వెలుగు పారద్రోలినట్లు గురువు శిష్యునకు జ్ఞానాన్ని ఇచ్చి శిష్యుని యొక్క అజ్ఞానాన్ని పోయేటట్లు చేస్తాడు. దేన్నైతే మనస్సు గ్రహించలేదో, అయినప్పటికీ దేనిచేత మనస్సు సర్వస్వం గ్రహిస్తూ ఉందో, దేన్నైతే కళ్ళు చూడలేవో, అయినప్పటికీ దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో, దేన్నైతే చెవులు వినలేవో, అయినప్పటికీ దేనిచేత చెవులు వినే శక్తి పొందగలుగుతున్నాయో, దేన్నైతే ముక్కు వాసన చూడలేదో, అయినప్పటికీ దేనిచేత ముక్కు వాసన చూడగలుగుతుందో అదే ఆత్మస్వరూపం అని కేనోపనిషత్తు వివరంగా వివరించింది. అన్ని ఇంద్రియాలకు ఏది శక్తిని ఇచ్చిందో ఆ శక్తితో ఆ శక్తిని ఇచ్చిన దాన్ని ధ్యానించటానికే సాధకుడు అంతర్ముఖుడు అవ్వాలి. అదే జ్ఞానం సర్వ ఇంద్రియాలకు వాటి వాటి కార్యకలాపాలు నిర్వర్తించటానికి శక్తి సామర్థ్యాలు ఇస్తున్న ఆ బ్రహ్మస్వరూపాన్ని, ఆ ఆత్మారాముని దర్శించడానికే జ్ఞానంతో ధ్యానం చేస్తుండాలి. అప్పుడే జ్ఞానభాస్కరుడైన ఆత్మ హృదయాకాశమందు, చిదాకాశమందు ఉదయించి తాను ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపచేస్తుంది. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.